రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. జర్నలిస్టుపై దాడి కేసులో ఆయనకు ధర్మాసనం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. గత ఏడాది డిసెంబర్ 10న జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి ప్రాంగణంలో ఆయనను ప్రశ్నించిన జర్నలిస్టుపై చేతులని మైక్ లాక్కుని అతడిపై దాడి చేశారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ మోహన్ బాబు దాఖలు చేసిన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు గత ఏడాది డిసెంబర్ 23న కొట్టివేసింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇక గాయపడిన జర్నలిస్టుని ఆసుపత్రికి వెళ్లి మోహన్ బాబు పరామర్శించారనే విచారణ సందర్భంగా మోహన్ బాబు తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. జర్నలిస్టుకి అవసరమైన ఆర్థిక సాయం కూడా చేస్తామని ఇప్పటికే ప్రకటించినట్టుగా కోర్టుకు తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ లేకుండా చేసి ఇంటికి వచ్చిన వారిపై దాడి చేశారనే విచారణకు కూడా వెళ్ళలేదు కదా అని ధర్మాసనం ప్రశ్నించింది. ఆ విధంగా వ్యవహరించలేదని న్యాయవాది తెలిపారు. ఇక గాయపడిన జర్నలిస్టు ఎలా ఉన్నారని మోహన్ బాబు తరపు న్యాయవాదిని ధర్మాసనం అడిగింది. జర్నలిస్టు తరపు న్యాయవాది పరిస్థితిని వివరించారు. ఇక వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.